మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. తిన్నావా ఉన్నావా అని కానీ పాపని కూడా అంటే ఒక మెకానికల్ లైఫ్ కి ఆయన ఇదైపోయారు. ఒక 6 months అట్లా మా హస్బెండ్ ఫోన్ లో ఆయన ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉండడం చాట్ చూశాను. నేను కూడా రివెంజ్ తీసుకోవాలి, నేను కూడా ఇట్లా ఎవరితోనైనా మాట్లాడాలి అన్నట్టు అయిపోయింది నా మైండ్. ఇతన్ని కట్ చేసేద్దాము అంటే నేను మాట్లాడడం తగ్గించేద్దాంనా, నేను మాట్లాడలేకపోకుండా ఉండలేకపోతున్నాను అతనితో. భర్త పక్కన ఉండేటటువంటి కంఫర్ట్ కంటే ఆఫీస్లో ఉండేటటువంటి కంఫర్ట్ డిఫరెంట్గా అనిపించటం అనేది ఒక ఆడపిల్లకి చాలా మానసికంగా వేదన. అంటే నేను ఒకటి అనుకున్నాను, అది ఇంకోలా దారి తీస్తుందేమో అని భయం వేస్తుంది నాకు. అమ్మ, మ్యారేజ్ ఈజ్ ఏ కోఆపరేషన్, నాట్ కాంపిటీషన్ అమ్మ. నేను ఎంత ఎఫెక్ట్ అవుతానంటే అతని కాల్ కోసం వెయిట్ చేయడము, అతని మెసేజెస్ కోసం వెయిట్ చేయడము. అక్కడి నుంచి వచ్చినటువంటి సంతోషం, సుఖం 1% అయితే మీ గిల్టు, మీ బాధ 99%. మీ మనస్సాక్షి మిమ్మల్ని గుచ్చి 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 బాధపడుతూ ఉంటుంది. మీ మనస్సాక్షి అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేటప్పటికే తెల్లారిపోతుంది. మీ ఆయన్ని మీరెక్కడ చూసుకుంటారు? సో కాబట్టి నేను చేస్తున్నట్టుగా, నా భార్య చేస్తున్నట్టుగా అనుకుని ఈ మ్యారేజ్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయి డిస్టర్బ్ అయిపోవచ్చు. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఒక మహిళ తను ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యుయేషన్లో తను చేస్తుంది రైటా రాంగా ఏమీ అర్థం కావట్లేదు. ఆమెకు క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ కోసం మన దగ్గరికి వచ్చింది. మాట్లాడితే మనకు కూడా క్లారిటీ వస్తుంది. తప్పకుండా మేడం, తప్పకుండా. హలో, సౌమ్య గారేనా? అవునండి, నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానమ్మా. మీరు మాకు మెయిల్ చేశారు కదా, అందుకని మీకు కాల్ చేస్తున్నాను. అవును మేడం, నేను చేశాను. అదే అమ్మా, మనతో పాటు ఇప్పుడు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో చెబితే దాన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయొచ్చు అనేది డాక్టర్ గారు నేను కలిసి ఆలోచిస్తాం. సరేనా? చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సౌమ్య నమస్తే అమ్మా, చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు సౌమ్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్ నేను ఇది వరకు విజయవాడలో టీచర్ కింద చేసేదాన్ని. ఇప్పుడు మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడ నేను టీచర్ కింద జాబ్ చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి హైదరాబాద్ లో జాబ్ చేస్తారు. మా మ్యారేజ్ అయ్యి 5 years అయింది సార్. యాక్చువల్లీ నేను ఒక పెద్ద డైలమాలో ఉన్నాను. అంటే ఐ డోంట్ నో నేను మిస్టేక్ చేశానా ఏంటి, నాకైతే ఏం అర్థం కావట్లే. నేను మ్యారేజ్ అయిన ఒక 6 months కి కన్సీవ్ అయ్యాను. సో మా హస్బెండ్ చాలా బాగా చూసుకునేవాళ్ళు, చాలా కేరింగ్ గా అంతా బాగుండేది. సో డెలివరీ టైంలో నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అట్లా అక్కడ అప్పుడు ఆ టైంలోనే కొంచెం మా మధ్య కొంచెం కాల్స్ అవి తక్కువ అట్లా. సో దూరంగా ఉన్నాం కదా అని అలా అనుకుండే. సరే మళ్ళీ వచ్చేసి సిటీకి వచ్చి మళ్ళీ నేను జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఆయన ఫుల్ కెరియర్ ఓరియంటెడ్ అయిపోయారు. నేను పాపని చూసుకోవడం అలా అయిపోయింది. సో అసలు తిన్నావా ఉన్నావా అని కానీ పాపని కూడా అంటే ఒక మెకానికల్ లైఫ్ కి ఆయన ఇదైపోయారు. అంటే ఇది వరకు ఉన్నంత అటాచ్మెంట్ కానీ ఇది వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పెట్టుకున్నారు సార్. బర్త్డేస్, మ్యారేజ్ అన్ని. ఒక 2 years నుంచి అయితే అసలు ఇవన్నీ ఏమి లేవు సార్. ఏదో నేను స్కూల్కి వెళ్ళి వస్తున్నాను, తను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు, ఇలానే నడుస్తోంది. పాప ఎదిగిపోయింది. అంటే అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు సార్. అసలు ఒక 1 year ఒక 6 months అట్లా
మా హస్బెండ్ ఫోన్ లో ఆయన ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉండడం చాట్ చూశాను. ఎప్పుడమ్మా 1 year బ్యాక్? 1 year బ్యాక్ సార్. అతను చాట్ మెసేజెస్ చూస్తే అతను వేరే అమ్మాయితో కమ్యూనికేషన్ లో ఉన్నాడు. ఎస్ సార్ క్లోజ్ గా ఉన్నట్టు నాకు అర్థమైంది. రైట్ అమ్మా. నేనే అసలు ఈ దగ్గరగా ఈ 1.5 year నుంచి చాలా బాధపడుతున్నాను. అడుగుతాను, తను నాకేం చెప్పడు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాక కూడా ఒక కాల్ గానీ ఒక మెసేజ్ గానీ ఏమి ఉండదు. సో నేను చూసాను, అంటే నాకు ఒకలాంటి కోపం, ఒకలాంటి బాధ వచ్చేసింది సార్. నాకు అంటే ఒకలాంటి ఎలా అంటే నేను కూడా రివెంజ్ తీసుకోవాలి, నేను కూడా ఇట్లా ఎవరితోనైనా మాట్లాడాలి అన్నట్టు అయిపోయింది నా మైండ్. నేను మా కొలీగ్ తోటి అంటే నేను మామూలుగా ఆయన హీఈస్ వెరీ జెంటిల్మెన్. సో నేను మామూలుగా మాట్లాడేదాన్ని. మామూలుగా ఇదివరకన్నా కొంచెం వాంటెడ్లీ ఇదయ్యాను. లైక్ నేను నా పెయిన్ అంతా షేర్ చేసుకోవడం ఆయనకి అట్లా. సో అతను నన్ను ఏమి జడ్జ్ ఏం చేయలేదు. యూ డోంట్ డిజర్వ్ ఇట్ అని చెప్పేవాళ్ళు అంతే. సో హీఈస్ వెరీ కామ్ గోయింగ్. సో అట్లా అలాగా. సో కానీ ఇప్పుడు అది ఏమైపోయిందంటే అంటే నా లోన్లీనెస్ ని నేను అతనితో షేర్ చేసుకోవడం అట్లా అలా జరిగింది. సో అది ఇప్పుడు నాకేమైపోయింది అంటే నాకు అసలు ఎందుకు నేను ఇంటికి వెళ్తాను, నా హస్బెండ్ నాకు ఉన్నాడు కదా, ఇతను నాకెందుకు నా మైండ్ లోకి వస్తున్నాడు అని. అది అసలు చాలా ఒక పాప ఉంది అంటే అసలు నేను ఏం చేస్తున్నాను, ఇతన్ని కట్ చేసేద్దాము అంటే నేను మాట్లాడడం తగ్గించేద్దాం, నేను మాట్లాడలేకపోకుండా ఉండలేకపోతున్నాను అతనితో. సో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు సార్. ఇది తిన మాట్లాడుతున్నాడు కదా క్లోజ్ గా ఒక అమ్మాయి తోటి, నేను కూడా మాట్లాడచ్చు అన్నా ఇలా మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు నేనేనా సఫర్ అవ్వాలి తన కాదా అన్నట్టు నేను అంటే వేరే ఏ ఇదిలో కాకుండా నేను వేరే మాట్లాడదాము అన్నది ఒక వేరే జంట తోటి ఇప్పుడు ఇలా అయిపోయింది. అది రీజన్ ఫర్ స్టార్టింగ్ ద కన్వర్సేషన్ ఇస్ అ ప్రాబ్లం. ఇప్పుడు కాన్వర్సేషన్ ఈజ్ నెవర్ ద ప్రాబ్లం మేడం. మీరు వర్క్ లో మెన్తో మాట్లాడతారు, నేను వర్క్ లో నేను మెన్తో మాట్లాడతాను. కానీ ఇక్కడ ఏంటంటే ఏ కారణం చేత ఒక వ్యక్తితో కాన్వర్సేషన్ మొదలు పెట్టారు, ఆ పరిధి ఎక్కడి వరకు ఉండాలి అనేటటువంటి పరిధిని దాటి మాట్లాడటం. నా పెయిన్ షేర్ చేసుకున్నాను, నా లోన్లీనెస్ షేర్ చేసుకున్నాను అనేటటువంటి ఒక అయితే కనుక అవతల నుంచి వచ్చినటువంటి వ్యక్తి వేసినటువంటి ఒకే ఒక మంత్రదండం ఏదన్నా ఉంది అంటే యూ డోంట్ డిజర్వ్ ఇట్ అనేటప్పటికీ అయిపోయిందమ్మా. ఇంకా అంటే యూ డోంట్ డిజర్వ్ ఇట్ అంటే అరే నువ్వు ఇంత మంచి అమ్మాయివి, ఇంత చక్కగా ఉన్నావు, నువ్వు ఇంత కష్టపడుతున్నావా, నీకు ఇలాంటి భర్త వచ్చాడా, యూ డోంట్ డిజర్వ్ ఇట్ అనేటప్పటికి 98% ఈ పొజిషన్లో ఉండేటటువంటి వాళ్ళు చాలామంది ఇదవుతారు ఆలోచన. అంటే ఆవిడ ఏదో తప్పు చేశారని మనం అనట్లేదు, కానీ ఆ ఇమేజెస్ తీయలేకపోవటం, ఒక సాంప్రదాయమైనటువంటి ఒక బంధంలో ఉన్నప్పుడు ఆ ఇమేజెస్ తీయలేకపోవటం, ఆలోచన తీయలేకపోవటం, భర్త పక్కన ఉండేటటువంటి కంఫర్ట్ కంటే ఆఫీస్లో ఉండేటటువంటి కంఫర్ట్ డిఫరెంట్గా అనిపించటం అనేది ఒక ఆడపిల్లకి చాలా మానసికంగా వేదన. అంటే చెప్పింది చాలా సత్యం సార్. నాకు నిజంగా అంటే నేను ఏమైపోతున్నాను, నా వాల్యూస్ ఎక్కడికి వెళ్ళిపోయాయి, ఎందుకు నాకు ఇట్లా అనిపిస్తోంది, నాకు చాలా కష్టంగా ఉంది సార్. నేను అలా నేను ఏమి రాంగ్ స్టెప్ తీసుకోవడం అట్లా ఏం చేయలేదు, బట్ నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. మరి ఇప్పుడు అదే కదా నాకు పెద్ద ప్రాబ్లం. నాకు పాప ఉంది, నా హస్బెండ్ ఉన్నాడు. మీ హస్బెండ్ తీరు ఎలా ఉందమ్మా ఈ మధ్యకాలంలో? అతని తీరు ప్రవర్తన ఏమైనా మార్పు వచ్చిందా? అదేదో చాటింగ్ చూసాను అన్నారు, చాటింగ్ ఎలాంటి చాటింగ్, అది ఎటువంటి చాటింగ్, అది ఏమైనా ఇప్పుడు కంటిన్యూ అవుతుందా ఈ మధ్యకాలంలో? ఇంకా ఏమైనా కొత్తగా మీరు ఏమైనా చూసారా? అవుతోంది సార్, అవుతోంది. నేను అంటే మరి హైడ్ చేస్తున్నాడేమో మరి, కాకపోతే నాతో బిహేవియర్ మాత్రం అలాగే ఉంది సార్. మంచిగా ఏమీ లేదు. మా పెళ్ళైన కొత్తలో పాప పుట్టేందుకు అలా అయితే లేదు, అంత ఎఫెక్షనేట్ గా అయితే లేదు. తనలో అయితే ఇంకా అంటే నా పాత హస్బెండ్ లా ఇది వరకు ఎలా ఉండే అలా అయితే లేదు సార్. ఓకేనమ్మా, ఓకే. ఇప్పుడు నాకు అయితే నేను చెప్పుకోలేను సార్. అది నేను తప్పు చేస్తున్నానా, నా పేరెంట్స్, నా పాప, అది నేను అనుకున్నది వేరు, ఇప్పుడు ఇలా అయిపోయింది అంటే నేను నమ్మలేకపోతున్నాను సార్. ఇప్పుడు తను వేరే అమ్మాయితో చాట్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను అది చూసి నేను మళ్ళీ ఒక 2-3 సార్లు చూసాను తప్ప నేను మళ్ళీ చూడలేదు. సో తను హైడ్ గా పెట్టుకున్నాడా దాన్ని?
అది క్యాజువల్ గా జరిగిందా అసలు? నేను చాలా అంటే నా మీద నాకు చాలా బాధేస్తుంది సార్, ఏంటి నీ వాల్యూస్ ఇవా అని. అంటే నేను ఒకటి అనుకున్నాను, అది ఇంకోలా దారి తీస్తుందేమో అని భయం వేస్తుంది నాకు. అమ్మ, మ్యారేజ్ ఈజ్ ఏ కోఆపరేషన్, నాట్ కాంపిటీషన్ అమ్మ. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే కనుక ఒక టగ్ ఆఫ్ వార్ ఉంటుంది చూడండి, అట్లా అవుతాయి ఇట్లా అవటం, ఆ విధంగా ఒక కాంపిటీషన్, ఇద్దరు శత్రువుల కింద నువ్వు ఇంత ఎత్తెక్కితే నేను ఇంత ఎత్తు చేస్తాను, నువ్వు అంత తప్పు చేస్తే నేను ఇంత తప్పు చేస్తాను అనేటటువంటి దారిలో పోవద్దమ్మా. ఎందుకంటే వ్యక్తిత్వాలు చూసుకోండి, మనస్తత్వాలు చూసుకోండి. నేను ఇది తీవ్రంగా ఖండిస్తానమ్మా. ఖండించడంతో పాటు ఈరోజు ముందుకొచ్చి మీరు ఇలా మనసు విప్పి చెప్పి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి ఆలోచనలో ముందుకు రావటాన్ని నేను హర్షిస్తాను. మంచి విషయం. సౌమ్య గారు, ఒక్క విషయం చెప్పండి, మీరు ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎవరితో అయితే రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు, మ్యారేజ్ అయిందా? అయింది మేడం, అయింది. బట్ నా ఇదేంటంటే నిజంగా సార్ అన్నట్టు ఇది ఏమి కాంపిటీషన్ కాదు అట్లా. బట్ అదే నా మీద నాకే చాలా గిల్టీగా ఉంది మేడం. అట్లా అంటే నేను ఎంత ఎడిక్ట్ అవుతానంటే అతని కాల్ కోసం వెయిట్ చేయడము, అతని మెసేజెస్ కోసం వెయిట్ చేయడము. ఓకే. సో అంతలా ఎందుకు అయిపోయాను. ఇప్పుడు అతను కూడా మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, పాప ఉంది, హస్బెండ్, మా పేరెంట్స్, మా అత్త మామలు. అంటే అసలు నేను ఎందుకు ఇలా అయిపోయాను, అంత ఇది అయిపోయానా నేను. ఇప్పుడు నా హస్బెండ్ పట్టించుకోవట్లేదు, కరెక్టే, బట్ నన్నేమీ ఇచ్చేయట్లేదు. కానీ ఎందుకు నేను ఇంత అంటే నా మీద నాకే నేను చెప్పుకోలేనంత ఇదిగా ఉంది నా మీద నాకే. సో అందుకని ఇది ఏంటో కూడా నాకు తెలియట్లేదు. ఒకటి ఇందాక నిరుపమ మేడం అన్నట్టుగా ఇది మేము ఖండించేటటువంటి అంశం అనేటటువంటి ఒకటైతే కనుక మీ యొక్క ప్రవర్తనని మీరు ఆల్రెడీ ఖండించేసుకున్నారు. మేము కొత్తగా ఖండించి ఇదేంటమని బుద్ధి ఉందో లేదా బిడ్డ ఉన్నాడా అని చెప్పేటటువంటి స్టోరీ కాదు. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడి నుంచి నేను ఇంకో చోటకి వెళ్ళిపోతానేమో, ఇంకో విధంగా నా ప్రవర్తన మారిపోద్దేమో అనే భయం కూడా సహజంగా మీలాంటి ఆడవాళ్ళకు ఉంటుంది. నాకు నేను నిజంగా చెప్తున్నాను, నేను చెప్పలేకపోతున్నాను ఎందుకు నేను ఇలా అయిపోతున్నానా, నాకు భయం వేస్తుంది. నేను అందుకనే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. అదేనమ్మా. లెట్ మీ టెల్ యూ అమ్మా. సో ఆల్రెడీ సొల్యూషన్ వచ్చేసిందమ్మా. 50% నీ ప్రాబ్లంకి ఆల్రెడీ కాల్ చేయటంతోనే, అందమైన జీవితం యొక్క ఆశ్రయం తీసుకోవడంతోనే వచ్చింది. ఎందుకంటే నీకు ఏదైతే గిల్ట్ ఉందో, ఏదైతే బాధ ఉందో, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ యాంటీబయాటిక్. అదే మెడిసిన్ నీకు. ఓకే, ఆ గిల్ట్ ఎవరికైతే ఉంటుందో అదేంటంటే ఒక లిమిటేషన్ అనేటటువంటిది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళకుండా, అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళకుండా ఒక గీతు గీస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే అక్కడ ఎందుకు కంఫర్ట్ వస్తుంది, ఆ ఆలోచనలో ఎందుకు కంఫర్ట్ వస్తుంది, ఆ మెమరీస్లో ఎందుకు కంఫర్ట్ వస్తుంది అనేటువంటి ఒక బాధ అయితే కనుక, ఇంకోటి ఏంటంటే ఇక్కడి నుంచి మీరు ఆల్రెడీ నేను ఒక తప్పు చేశాను అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆ ఫీలింగు ఇక్కడి నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళకుండా మిమ్మల్ని ఆపేస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మ. నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక అంశం ఏంటంటే మిమ్మల్ని తిట్టక్కర్లేదు, మిమ్మల్ని ఖండించక్కర్లేదు, ఏంటమ్మా అనేది అనక్కర్లేదు. కానీ అట్ ద సేమ్ టైం మీ బాధని ఏ విధంగా తీసేయచ్చు, ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తానమ్మా. ఇందాక నేను చెప్పినట్టుగా మ్యారేజ్ ఈజ్ అబౌట్ కోఆపరేషన్, నాట్ కాంపిటీషన్. ఎందుకు అంటే కనుక మీ భర్త నిజంగా అతను ఏదన్నా ఒక తప్పు చేస్తున్నట్టుగా అయితే కనుక వేరే అమ్మాయితో మాట్లాడటం కానీ ఇంకోటి అదంతా ఊహ అయి ఉండొచ్చు, మనకు తెలీదు. మీరు చూసినటువంటి ఆ 2-3 మెసేజ్ల తర్వాత వాళ్ళ ప్రయాణం అయిపోయి ఉండొచ్చు. లేదు, వర్స్ట్ కమ్ సినారియో అదే కంటిన్యూ చేస్తున్నాడని మనం అనుకుందాం. కానీ ఇక్కడ ఆ వ్యక్తిత్వానికి అది సూట్ అవుతుంది. నేను అనేది ఏంటంటే అతను ఉండేటటువంటి ప్రయాణంలో ఆ వ్యక్తిత్వానికి, అందులో అతను సేద తీరుతున్నాడు, అతను ఆనందిస్తున్నాడు, పక్కన మీరు ఉన్నారు అనేటటువంటిది కూడా మర్చిపోతున్నాడు అతను. కానీ అదే ప్రిన్సిపల్ మీకు వర్తించదు, మీ వ్యక్తిత్వానికి వర్తించదు. ఎందుకంటే మీరు కాంపిటేటివ్గా అది మొదలుపెట్టినా, ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు చెప్పుకుంటే నా బాధ తీరుతుందని చెప్పి ఒక వ్యక్తితో చెప్పుకునేటటువంటి ప్రయాణం చేసినా కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి సంతోషం, సుఖం 1% అయితే మీ గిల్టు, మీ బాధ 99%. అంటే ఆ ప్రయాణం మీ వ్యక్తిత్వానికి సూట్ అవ్వదు. మీ పెంపకం అది మీకు నేర్పించలేదు, మీ చదువు మీకు అది నేర్పించలేదు, మీ సంస్కారం, మీ విలువలు మీకు అది నేర్పించలేదు. కాబట్టి అది మీ హస్బెండ్కి సూట్ అవ్వచ్చు, మీకు సూట్ అవ్వదు అండి. మరి 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 మా ఆయన అలా ప్రయాణం చేస్తున్నాడు కదండి, మరి అతనికి బుద్ధి రావాలి కదా, అతను తప్పు కదా అంటే కనుక అది డిఫరెంట్ సబ్జెక్టు. దాన్ని ఇంకో విధంగా మాట్లాడుకుందాం. అతను కౌన్సిలింగ్ తీసుకెళ్దామో, ఇంకోటో చేద్దామో, లేదంటే ఇంకోటి ఏదైనా చేద్దాం. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయమ్మా.
మీరు ఈ జ్ఞాపకాలు, ఈ మెమరీలు, ఈ ఆలోచనలు, ఈ క్రేవింగ్లోంచి మీరు బయటికి ఎలా రావాలి, ఇది సబ్జెక్ట్ నెంబర్ 1. రెండో సబ్జెక్ట్ ఏంటంటే టు అసెస్ టు ద సిచ్యువేషన్. అసలు నిజంగా మీ హస్బెండ్ అటువైపు మళ్ళేడా మళ్ళలేదా, లేదంటే మళ్ళీ ఉంటే కనుక ఆ ప్రపంచంలో తీసుకొచ్చి మిమ్మల్ని వెనక్కి లాక్కొచ్చి మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలనేది రెండోది. ఫస్ట్ దాని గురించి చెప్తానమ్మా. ఫస్ట్ అది చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అమ్మా. మన జీవితంలో విలువైనటువంటి జీవితం, ఒక సంస్కారమైనటువంటి జీవితం, ఒక పరుగులైనటువంటి జీవితం కావాలి అని అనుకుంటే ఒక సీక్రెట్ ప్రయాణం మనకు వద్దమ్మా. అసలు అచ్చురాదు, అది అవసరం కూడా లేదు. అది 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 ఈ సమస్యకు పరిష్కారం కాదు కదా, డబల్ ట్రామా అయిపోద్ది మీకు, 2 డబల్ పనిష్మెంట్ అయిపోతారు. ఒక పక్కన భర్త లాగా మీరు ఎటువంటి పొజిషన్కి వెళ్ళిపోవచ్చు అంటే కనుక, రేపొద్దున మీ భర్త తప్పు ప్రయాణం చేసినట్టుగా ప్రూవ్ అవుతే కనుక, ఎందుకు అలా వెళ్తున్నావు, అది తప్పు కదా అని అడిగేటటువంటి మాట కూడా మీకు రైట్ కూడా ఉండదు అసలు. మీరు ఏ తప్పు చేయకపోయినా కూడా మీ మనసు లోపల ఉండేటటువంటి ఆ గిల్ట్ ఏం చేస్తుందంటే, అలా ప్రశ్నించకుండా ఆ పవర్ మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది అనమాట. నిజంగా కరెక్ట్గా చేసేటటువంటి అంశం ఏది కూడా చీకట్లో చేయవలసినటువంటి అంశం లేదు. అంటే మీరు ఎప్పుడైతే చీకట్లో మొదలు పెడుతున్నారో మీ మనసాక్షి మిమ్మల్ని గుచ్చి 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 బాధ పెడుతూ ఉంటుంది. ఏంటి సౌమ్య ఇలా చేస్తున్నావు, ఏంటి సౌమ్య మీరు వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మీ మనసాక్షి అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేటప్పటికే తెల్లారిపోతుంది. మీ ఆయన్ని మీరెక్కడ చూసుకుంటారు. పదే పదే తనకు తాను కూడా నేను కరెక్టే చేస్తున్నానా, నేను చేస్తుంది రైటేనా, ఇది కరెక్ట్ కాదేమో అనే ఫీలింగ్ తనకే వచ్చేసింది. 99% మీరు కరెక్ట్ చేస్తున్నారు. నేను నాకు అంటే నేను పడే బాధకి నేను చెప్పలేకపోతున్నాను. నా నిజంగా నేను చెప్పలేను. అది ఎందుకు నా వాల్యూస్ ఇదేనా, నేను నేర్చుకున్నది ఇదేనా, నాకు ప్రతిరోజు చాలా బాధగా ఉంటుంది. ఒకటమ్మా సింపుల్, 99% మీకు ఒక విధంగా పాజిటివ్గా అనిపించిన 1% కూడా సౌమ్య తప్పేమో అని మీ మనస్సాక్షి అన్నా కూడా ప్లీజ్ స్టాప్ ఇట్ ఎట్ దట్ పాయింట్. ఎందుకంటే మీరు వయస్సు, ఆలోచన, అనుభవాలు, వ్యక్తిత్వం, విలువలు అన్నీ కూడా దండిగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా నాకు నిరుపమ మేడంకి అనిపిస్తుంది. చాలా మెచ్యూర్డ్ పర్సనాలిటీ. మీరు 10 మంది పిల్లలకి పాఠాలు నేర్పించేటటువంటి స్థానంలో ఉన్నారు. ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా కూడా తప్పులు చేస్తే కనుక మీకు బుద్ధుందా దండించేటువంటి స్థానం మీది అనే మెచ్యూర్ కెపాసిటీ మీకు ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. ప్రత్యేకంగా అందమైన జీవితం మీకు కొత్తగా ఏం సలహా ఇస్తుందో నాకైతే తెలీదు, కానీ మీ బాధను మాకు పంచుకోవటానికి, అమ్మ నీ బాధ అనేటటువంటి దానికి ఒక పరిష్కారం ఉందనే ధైర్యం చెప్పడానికి మేము ఉన్నాం. మీకు సానుభూతి చూపెడుతున్నట్టుగానే చూపెడుతూ మీ ఇంకో విధంగా ఇండైరెక్ట్గా మీ బాధను పెంచేటటువంటి సానుభూతి మీకు అక్కర్లేదు. అటువంటి మాట పంచుకోవటానికైనా, అటువంటి మనసును పంచుకోవటానికైనా చాలామంది స్నేహితులు ఉంటారు, సిన్సియర్గా మీ గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు ఉంటారు. ఒక పక్క నుంచి ఇలా పంచుకున్నందుకు బాధపడుతూ ఇంకో పక్క నుంచి దుఃఖం చెందుతూ ఉండేటటువంటి వాతావరణం మీకు అక్కర్లేదు. సింపుల్గా వాకౌట్ ఇవ్వండి, అతనికి రేపే చెప్పేసేయండి, నా థాట్స్ డైవర్ట్ అవుతున్నాయి, నా మానసిక పరిస్థితి బాగాలేదు, సో దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ అని చెప్పండి. అవకాశం ఉంటే ఆ స్కూల్లో కాకపోతే ఇంకో 100 స్కూల్లో మీకు జాబ్ వస్తుంది, అక్కడి నుంచి మారిపోండి, మీ నెంబర్ మార్చుకోండి, మీ పాత మెసేజెస్ వాట్సాప్ అంతా కూడా కంప్లీట్గా డిలీట్ చేసుకోండి. ఎందుకు అంటే కనుక పొరపాటున మీకంట మీ ఆయనది ఎలాగైతే పడిందో అతనికంట ఇది పడితే కనుక అతను రెచ్చిపోతాడు, వేరేగా ఉంటుంది. ఎందుక నువ్వు ఇలా చేస్తున్నావు కదా అని చెప్పి నేను రెక్కలు వచ్చిన పక్షిలాగా అతను ఎగిరిపోతాడు. అది ఒకటి. రేపొద్దున అక్కడ కనిపించేది 10% అయితే కనుక అతను ఊహ, ఎందుకంటే అతను తప్పు ట్రాక్లో ఉన్నాడు కాబట్టి అతను ఊహ 90%కి వెళ్ళొచ్చు. సో కాబట్టి నేను చేస్తున్నట్టుగానే నా భార్య చేస్తున్నట్టుగా అనుకుని ఈ మ్యారేజ్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయి డిస్టర్బ్ అయిపోవచ్చు. ప్రాబ్లం నెంబర్ 2, నీ భర్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఎటువంటి కమ్యూనికేషన్, ఎటువంటి సంబంధం అనేది తెలుసుకుందాం. ఊరికనే మన ఊహకి రెక్కలొద్దు. సో అది తెలుసుకుందాం. ఒకప్పుడు అది కూడా సమస్యాత్మకంగా ఉంటే కనుక ఖచ్చితంగా ఇంకొక కాన్వర్జేషన్లో, ఇంకొక ఫోన్ కాల్లో మీ హస్బెండ్కి కూడా ఫోన్ కలిపి అతను ఏంటి అనుకుంటున్నాడు, అతని ప్రవర్తన ఏ విధంగా ఉంది, లేదంటే అతను ఒకప్పుడు క్లినిక్ వచ్చేటట్టయితే కనుక క్లినిక్కి తీసుకురండి, అతను కౌన్సిలింగ్ చేద్దాం, మీ మానసిక పరిస్థితి బాగాలేదు అన్నట్టుగా అతను తీసుకుని రండి, స్లోగా అతన్ని ఓపెన్ అప్ చేసి అతనికి అదేంటన్నది మనం తెలుసుకుందాం. లేదు అంటే కనుక ఇంకో ఈమెయిల్ పంపించండి, అందమైన జీవితం ఫోన్ ట్రాక్ ద్వారా అతను కాల్ చేసి కమ్యూనికేట్ చేసి అతను బుద్ధి మార్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రెండిట్లని కలపద్దు. ఇది వేరే సమస్య, అది వేరే సమస్య. ఫస్ట్ ఈ సమస్యకి తక్షణ కర్తవ్యంగా రేపే పరిష్కార మార్గం దీనికి మొదలు పెట్టండి, ఈ గంటలోనే మొదలు పెట్టండి. అతను ఫోన్ కాల్ కట్ చేయండి, అతనితో ఫోన్ చేయండి, కట్ ఆఫ్ చేయండి. ఆ విధంగా చేయండి. ఈ సొల్యూషన్ అనేది మనం వెంటనే దీనికి కూడా పరిష్కారం వెతకడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? డైలమాలో ఉన్నారు, కొంచెం బయటపడ్డారా ఇప్పుడు? నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు మేడం. షూర్ అమ్మా. మళ్ళీ ఒక్కసారి నేనేంటో నాకు మీరు తెలియజేశారు. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ టీచర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ అమ్మా.
సో ఇప్పుడు ఇందులో ఏంటంటే సార్ ఒకటి నాకు క్లారిటీ వచ్చింది, ఈ అమ్మాయి మంచి అమ్మాయి, అసలు డౌటే లేదు. కేవలం భర్త ఏమన్నా తప్పు చేస్తున్నాడేమో అన్న అనుమానంతో ఏమో స్టార్ట్ చేసింది వేరే వాళ్ళతో కాన్వర్సేషన్. అంతే అంతే మేడం. చాలా మంచిగా చెప్పారు సార్, మీరు కూడా బాగా చెప్పారు, అసలు పర్ఫెక్ట్గా చెప్పారు. చూద్దాం. సూపర్ అసలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. నమస్తే. సో మచ్.